నమస్కారం. నేను చందు. 10థ్‌తో సెంట్రల్ కొలువు 8326 పోస్టులకు ఎస్ఎస్‌సి నోటిఫికేషన్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10థ్ పాస్ అవడంతోనే సెంట్రల్ కొలువు సొంతం చేసుకునే అద్భుత అవకాశం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎస్ఎస్‌సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024ని రిలీజ్ చేసింది. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులుగా పిలిచే ఎంటీఎస్ జాబ్కు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మంచి జీతంతో జీవితంలో స్థిరపడవచ్చు. ఎంటీఎస్ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుందాం. సర్కారు కొలువు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు ఎంటీఎస్ నోటిఫికేషన్ మంచి ఛాన్స్. పక్కా ప్లాన్తో కష్టపడితే ఫస్ట్ అటెంప్ట్ను జాబ్ కొట్టవచ్చు. వివిధ శాఖల్లో 8325 ఖాళీలున్నాయి. ఎంటీఎస్ ఎగ్జామ్ 10th క్వాలిఫికేషన్తో నిర్వహించే పరీక్ష అయినప్పటికీ పీజీ, పీహెచ్డీ చేసిన వారు కూడా పోటీ పడతారు. కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ అందుకు తగినట్లుగానే ప్లాన్ చేసుకోవాలి. ప్రశ్నలన్నీ 10th ఇంటర్ స్థాయిలోనే ఉంటాయి. పరీక్షకు దాదాపు 90 రోజుల టైం ఉంటుంది కాబట్టి ఒక్కో సబ్జెక్టుకు 20 రోజుల చొప్పున కేటాయించుకొని ప్రిపరేషన్ సాగిస్తూ చివరి 10 రోజుల్లో రివిజన్ చేస్తే ఫలితం ఉంటుంది. శాలరీస్, డ్యూటీస్ పనిచేసే ప్రదేశాన్ని బట్టి ఎంటీఎస్ అభ్యర్థులు ప్రారంభంలోనే మంచి వేతనం పొందుతారు. 3 ఏళ్ల కాలంలోనే మొదటి ప్రమోషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. పనితీరు ఆధారంగా 5 ఏళ్లలోనే 3 నుంచి 4 ప్రమోషన్లు పొందవచ్చు. వీరికి సాధారణంగా ప్యూను, డఫాటరీ, జామ్దార్, పరాస్, చౌకీదార్, సఫాయివాలా, మాలి, జూనియర్ ఆపరేటర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ కేటాయిస్తారు. ఏ రాష్ట్రంలో ఉద్యోగం కోరుకుంటున్నామో అప్లికేషన్లో స్పష్టంగా పేర్కొనాలి. సెలక్షన్ ఎంటీఎస్ ఖాళీలకు సెషన్ 1-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా హవాల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సిబిటి పరీక్ష సెషన్ 1 న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి, 60 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 ప్రశ్నలు, 60 మార్కులు ఉంటాయి. సెషన్ 2 జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు, 75 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 25 ప్రశ్నలు, 75 మార్కులు. ప్రతి సెషన్లో 45 నిమిషాల సమయం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అక్టోబర్, నవంబర్లో ఉంటాయి. సిలబస్, ప్రిపరేషన్ టిప్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాథమికంగా ఇంగ్లీష్ భాషపై అభ్యర్థికి గల అవగాహనను పరీక్షించేలా ఇందులో ప్రశ్నలు ఇస్తారు. వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ వంటి వాటి ఉపయోగం మరియు రాత నైపుణ్యం, రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ చేస్తారు. ఇందుకు గాను ప్రీవియస్ పేపర్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా ఏదైనా స్టాండర్డ్ బుక్, ఇంటర్నెట్లో లభించే యాంటోనిమ్స్, సినోనిమ్స్ లిస్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. డిక్షనరీ సహాయంతో చదువుతూ రోజుకు కొన్ని కొత్త పదాలు, వాక్యాలు సాధన చేయాలి. వొకాబులరీతో పాటు గ్రామర్ పెంచుకోవాలంటే ఇంగ్లీష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం ఉత్తమ మార్గం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ విభాగంలో ఉద్యోగంలో నిర్వర్తించాల్సిన విధులపై నాలెడ్జ్ టెస్ట్ చేసేలా నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్స్ కాన్సెప్ట్, ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్ వంటి టాపిక్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా అభ్యర్థి ఆలోచనలు, సింబల్స్, వాటిని గుర్తించడం, అర్థమెటికల్ కంప్యూటేషన్ వంటి అంశాలను పరీక్షిస్తారు. ప్రాక్టీస్తోనే మంచి మార్కులు పొందవచ్చు. దీనికి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకంతో పాటు ఎస్ఎస్సి ఇతర పరీక్షల ప్రీవియస్ పేపర్లు సాధన చేయడం వల్ల క్వశ్చన్ ప్యాటర్న్ తెలుస్తుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్, నంబర్ సిస్టమ్స్, ఓల్ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సంఖ్యల మధ్య సంబంధం, బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, వడ్డీ, లాభ నష్టాలు, డిస్కౌంట్లు, టేబుల్స్, గ్రాఫ్లు, మెన్సురేషన్, కాలం, దూరం, నిష్పత్తి, కాలం, టైము వంటి టాపిక్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ముందుగా సిలబస్లో ఉన్న టాపిక్లను బాగా ప్రాక్టీస్ చేయాలి. సమయం ఉంటే ఇతర టాపిక్లు కూడా నేర్చుకోవాలి. ప్రీవియస్ పేపర్లను అవగాహన చేసుకుంటే ప్రిపరేషన్ సులువు అవుతుంది. జనరల్ అవేర్నెస్ విభాగం చాలా విస్తృతమైంది. కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం 3 నెలల ముందు నుంచి తప్పకుండా చదవాలి. జనరల్ నాలెడ్జ్లో దేశాల రాజధానులు, కరెన్సీలు, వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీ తీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, సరిహద్దు
రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖులు, బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు వంటి జాగ్రఫీ అంశాలు ముఖ్యమైనవి. చరిత్రలో బ్రిటిష్ పాలన, స్వాతంత్ర పోరాటం, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, స్వాతంత్ర సమరయోధులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇండియన్ పాలిటీలో తాజా నియామకాలు, రాజకీయ పరిణామాలు, పథకాలు, చట్టాలు, బిల్లులు వంటి వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సైన్స్ అంశాలైన రసాయనాలు, భౌతిక సూత్రాలు, శరీర ధర్మశాస్త్రం, వ్యాధులు, వైరస్లు, మొక్కల నుంచి ఉపయోగపడే భాగాలు వంటి అంశాలను చదువుకోవాలి. 10వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి కాబట్టి వీటికి ఎన్సీఆర్టీ 8th, 9th, 10th 10వ తరగతి పుస్తకాలను చదవాలి. ముఖ్య సమాచారం, ఎంటీఎస్ వివరాలు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఇవి అప్లికేషన్లు కోరుతున్నారు. మొత్తం 8,326 పోస్టుల్లో మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్లో స్టాఫ్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులు 4,887, హవాల్దార్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్లో 3,439 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హతలు, గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th లేకపోతే మెట్రికులేషన్ లేదా తత్సమాన కోర్సులు పాస్ అయి ఉండాలి. వయసు ఆగస్టు 1, 2024 నాటికి పోస్టులకు అనుసరించి 18 నుంచి 25 సంవత్సరాలు, 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 27 నుంచి జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ₹100 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. పూర్తి వివరాలకు ssc.gov.in చూడొచ్చు. ఇది ఈరోజుకు సమాచారం. 10th సెంట్రల్ కొలువు స్టేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి. లైఫ్లో తొందర సెటిల్ కావాలి అని అనుకుంటే ఇది మంచి ఆప్షన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.